యాక్టర్, క్యారెక్టర్, నటుడు, పాత్ర. 2. పాత్ర లక్షణాలు, క్యారెక్టర్ ట్రైట్స్. పాత్రలు నాటక ప్రయోజనానికి సేవ చేయటానికి అవి ప్రదర్శించే చర్యలు నమ్మదగినవిగా ఉండటానికి నాటకకర్త ఆ చర్యలతో సహకరించే కొన్ని లక్షణాలు ట్రైట్స్ పొందుపరుస్తాడు. వాటిని మనం ప్రాయోజక లక్షణాలు, ఫంక్షనల్ ట్రైట్స్ అంటాము. పాత్రలకు కూడా లక్షణాలు, ట్రైట్స్ ఉంటాయి. ఇవి వాటి చర్యలను నేరుగా సంబంధం ఉండదు, కానీ అవి పాత్ర ఎక్కువగా గుర్తింపు పొందటానికి సహకరిస్తాయి. అవి చాలా మనలా పోలి లైక్ ఉండును. వీటిని మనం పోలికైన లక్షణాలు, లైక్నెస్ ట్రైట్స్ అంటాం. సాధారణంగా మీరు ప్రయోజక లక్షణాలు, ఫంక్షనల్ ట్రైట్స్ని ప్రాథమికంగా పరిగణలోకి తీసుకుంటారు. అవి పూర్తిగాను సరిగ్గాను ఉండాలి. పోలికైన లక్షణాలు, లైక్నెస్ ట్రైట్స్ విషయంలో మీరు స్వేచ్ఛగా ఉండవచ్చును మరియు కొద్దిపాటి మీ శక్తిని ఉపయోగించి నాటకర్త సూచించినవి కూడా సరిచేసుకోవచ్చును. ఉదాహరణగా ఎడ్వర్డ్ ఎల్బీ రచించిన ద జూ స్టోరీలో జెర్రీ పాత్ర మీరు ధరిస్తున్నప్పుడు నిరాశతో ఉన్న ఒంటరితనం అతను ఆత్మహత్య చేసుకోవటానికి న్యాయమని రుజువుపరుచును, జస్టిఫై. అది ఎక్కువ నమ్మకం కలిగిస్తుంది. అతను నిజానికి 38 ఏళ్ళు రంగస్థ సంకేతాలలో ఇచ్చినది అన్నది ముఖ్యమే, కానీ ఆ నాటక ప్రయోజనానికి తక్కువగా తీర్మానించగలదే అవుతుంది. అన్ని పాత్ర చిత్రణ లక్షణాలను ప్రాయోజిక లక్షణాలు, ఫంక్షనల్ ట్రైట్స్, పోలికైన లక్షణాలు, లైక్నెస్ ట్రైట్స్ కలిపి మనం 4 దశలుగా ఆస్కార్ బ్రూకెట్ చెప్పినట్లు వర్గీకరించవచ్చును. ఇతివృత్తం, ప్లాట్, సృష్టించటానికి వస్తువు, పాత్ర, క్యారెక్టర్, ఇతివృత్తములో సంఘటనలను, సంభాషణలు, నాటక ప్రముఖులు ప్రవర్తనలు ద్వారా వృద్ధి చేయటం జరుగుతుంది. నాటక ప్రముఖులలో ఒకరి నుంచి ఇంకొకరికి వ్యత్యాసం చూపించటానికి పాత్ర చిత్రణ నాటక రచయిత యొక్క సాధనం. నాటకర్త తన ప్రాణులకు కొన్ని కానీ ఎక్కువ కానీ లక్షణాలు ఇస్తాడు కాబట్టి పాత్ర చిత్రంలో క్లిష్టత గుర్తుండేటట్లు మార్పు కనిపిస్తుంది. పాత్రలను విశ్లేషించేటప్పుడు 4 దశల్లో పాత్ర చిత్రణను సూచించినట్లయితే సహాయపడుతుంది. 1. పాత్ర చిత్రంలో మొదటి దశ భౌతిక లేక శారీరక, ఫిజికల్ మరియు లింగము, వయస్సు, ఆకారము, వర్ణము మొదలగు మూలాంశములను పరిగణలోకి తీసుకోవలను. ఒక్కొక్కసారి నాటకర్త వీటన్నింటి సమాచారం అందించకపోవచ్చును, కానీ నటులు తప్పకుండా పాత్రలకు రూపం ఇస్తారు కాబట్టి నాటక ప్రదర్శించినప్పుడు ఇవన్నీ ఉంటాయి. పాత్ర చిత్రణకు తేలికైన దశ భౌతికమైనది. బాహ్య లక్షణాలను మాత్రమే బహిర్గతం చేస్తాయి కాబట్టి అందులో చాలా వరకు నాటక గమనాన్ని ఎంత మాత్రం ప్రభావితం చేయలేవు. 2.
పాత్ర చిత్రంలో రెండవ దశ సాంఘికం, సోషల్. పాత్ర ఆర్థిక స్థితి, వృత్తి లేక వ్యాపారం, మతం, కుటుంబ బంధుత్వాలు మొదలగునవి కలిగి ఉంటుంది. ఇవన్నీ పాత్రని వాటి పరిసరాల్లో నిలుపుతాయి. 3. పాత్ర చిత్రంలో మూడవ దశ మానసపరమైనవి, సైకలాజికల్. పాత్ర యొక్క అలవాట్లు, వైఖరులు, కోరికలు, ప్రేరణలు, అభిరుచులు, అయిష్టాలు తెలియజేస్తాయి. మనసులో జరిగే అంతర్గత పనులు ఉద్వేగభరితమైనవి, ప్రజ్ఞాపరమైనవి కలిగి చర్యలను ముందుకు నడుపుతాయి. భౌతిక లేక శారీరక, ఫిజికల్. సాంఘికం, సోషల్. లక్షణాలు చేసే పని కన్నా భావాలు, ఆలోచనలు, ప్రవర్తన అలవాట్లు పాత్రలను సంపూర్ణంగా నిర్దేశిస్తాయి. మరియు కోరికల సంఘర్షణ నుంచే నాటకం ఏర్పడుతుంది. మానసపరమైనది, సైకలాజికల్ పాత్ర చిత్రంలో చాలా ముఖ్యమైన దశ. 4. పాత్ర చిత్రంలో 4వ దశ నైతికమైనవి, మోరల్. అన్ని నాటకాల్లో సూచించబడి ఉన్నప్పటికీ అది ఎల్లప్పుడూ ద్విగుణీకృతం, ఎంఫసైజ్డ్ చేయబడదు. సాధారణంగా సీరియస్ నాటకాలకు, ముఖ్యంగా ట్రాజడీలకు తగినదిగా ఉంటుంది. మానవ చర్యలు సుమారుగా నీతి శాస్త్రమునకు సంబంధిత అంశాలు, ఎథికల్ కలిగిన ప్రమాణాలు, స్టాండర్డ్స్ సూచించినప్పటికీ చాలా నాటకాల్లో నీతి, మోరల్ సంబంధించినవి వదిలిపెడతారు లేక విస్మరిస్తారు. ఇగ్నోర్డ్. అర్హత లేక యోగ్యతను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. ఉదాహరణకి కామెడీ నాటకం అయి నీతికి చక్కని పర్యాలోచన చేస్తే చర్యలు లేక నటనలు గంభీరంగా ఉన్నట్లు చేస్తాయి. ఇంచుమించుగా ఏ తరగతికి చెందినదైనా నీతిని అనుసరించవలసిన విపత్కాలములో పాత్రలు తీసుకునే నిర్ణయాలు స్వలాభము, సెల్ఫిష్నెస్, కపటమైన లేక వ్యక్తుల ఐకమత్యము, ఇంటిగ్రిటీ కలిగి ఉండటం, ఇవి చూపించవలసి వచ్చినప్పుడు నైతికమైన నిర్ణయాలు పాత్రలు వ్యత్యాసం చూపిస్తాయి. నైతిక నిర్ణయం పాత్ర తన ఉద్దేశములు, మోటివ్స్, విలువలు, వాల్యూస్ పరీక్షించుకోవలసిన పరిస్థితి సాధారణంగా ఏర్పడుతుంది. ఈ విధానంలో తనని తాను తెలుసుకోవటం, ప్రేక్షకులకు తెలియజేయటం జరిగి నిజరూపం బయటపడుతుంది. 4 దశల్లో పాత్ర చిత్రణను మరి కాస్త ఎక్కువగా పరిశీలిద్దాం. మరికొన్ని భాగాలు